Audio Jungle. क्लोज చేయనా హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీలో వస్తానమ్మా. అంటే జెండాలు అయితే ఊళ్ళో అంతా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మొత్తం జెండాలు కట్టేసాను. కట్టేసి లాస్ట్ పెయింట్ పెట్టేసి మార్నింగ్ కట్టకపోతే జెండా పెయింట్ కొట్టుకుంటూ ఉంటాం. అది మన ఇంటి ముందర పెడతాం, మన ఇంటి ముందర కట్టేసాను. పెయింట్ కొట్టుకుంటూ 5 మంది వస్తారు, 6 మంది వచ్చి జై జగన్ నుంచి నినాదాలు చేసుకున్నాను. వాళ్ళు రోడ్లో చేసుకుంటుంటే మనం మాట్లాడలేదు, కామ్గా ఉంటాం. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తిరుగుతుంది వచ్చి ఎవరిని ఊళ్ళోకి రాకూడదు, ఎవడు వస్తారు యా నాయకుడు వస్తారో కానీ కొంచెం వనగరగా మాట్లాడారు. ఎవడు రాకూడదు, ఏ రాత్రికి మీరు పెట్టిన జెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి, రాత్రికి మీకు ఏం చేస్తామో తెలిసింది చూస్తాయి అనేసి అసభ్యంగా మాట్లాడారు. అప్పుడు మీరు ఫోన్లో మీరేం తాగి చేస్తున్నారంటే మన జెండాలు తెచ్చాను బండికి వాళ్ళకి చెప్తానంటే ఈడ్చుకుంటాను, జెండాలంతా ఈడ్చుకుంటాను. మేము పోయి మాట్లాడి పట్టి లాక్కున్నా దొరికినారు చంపేద్దాము పట్టుకొని లాగేసి వీధి లైట్లు మొత్తం ఆఫ్ చేసి మనకు తెలియదు ఆ లైట్లు ఆఫ్ చేసి మన మీద ఇది ప్రోగ్రామ్ ఉంది కరెంట్ పోయింది ముందు మనం పెట్టుకున్నాం. ఇల్లు ఉంది లైట్లు వీధి లైట్లు చంపేస్తాము. నన్ను కూడా కింద దోసేస్తున్నారు సార్, నన్ను కూడా కింద దోసేసి జుట్టు అంతా పట్టుకొని పనిచేసి ఫస్ట్ నన్ను కింద దోసేసి మన మా బాబు వచ్చినారు, బిడ్డను కింద వేసినారు ఎక్కడ అంటే నన్ను ఇద్దరు లోపు ఇంకా ఆయన కింద వేసుకొని ఫస్ట్ ఆయన కొట్టేసినారు. మళ్ళీ ఈయన వచ్చినాడు అతను కొట్టేసినారు. రాళ్ళు ఆల్రెడీ రాళ్ళు కప్పులు అంతా కూడా తెచ్చుకున్నారు. ఆల్రెడీ వాళ్ళే 6 ఊరు మొత్తం ఓట్ అయిపోయింది. జనాలంతా స్వచ్ఛందంగా వాళ్ళ జనాలు పెట్టుకోవడము ఇంటి దగ్గర అంతా వాళ్ళు చేసుకోవడం వల్ల బాగా దీన్ని ఎలాగైనా
నిరుద్యోగం చెడగొట్టాలనే ఉద్దేశంతోనే అందరూ వాంటెడ్గా చిన్నపిల్లల సైకిల్ కూడా జెండాలు కట్టుకున్నారు సార్. జెండాలు మేము బూతులకి నేర్చుకోవడం వీళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపి ఎదురు ఎట్లా కట్టుకున్నాం వస్తామంటే ప్రతి ఒక్కరు కట్టుకున్నారు సార్. మేము ఇంటికి కూడా జెండాలు అందరూ ఇల్లు అదే విధంగా కట్టుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి అప్పుడు జెండాలు మేము పోతా ఉంటే వీళ్ళు బండ్లు 5-6 మంచి ఎత్తుకొని బాగా ఇది ఉంది నాకు ప్రోగ్రామ్ చెడగొట్టాలా అని వాంటెడ్గా కలిసి నా పైన చెడగొడితే ఊర్లేదు అదే మనం కూడా నెక్స్ట్ వీకే మళ్ళీ రావాలి. ఎంతమంది వస్తే ముందునా మన ఊళ్ళో మన ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మనం చూపిస్తామా వాళ్ళు భయపడి మనం ఇది చేస్తాం. ఖచ్చితంగా మీటింగ్ కండక్ట్ చేయాలి సార్. ఈరోజు కూడా ఇట్లా కాదు సార్, ఇంకా వేరే విధంగా ఉండాలి, ఇంకా బాగా చేయాలి. మేము ఇక్కడ హాస్పిటల్ లేకుండా ఉంటే ఇప్పుడే కావాలంటే ఈ రోజే మేము ఈ రోజు చేద్దాం చెప్పినా సార్, మీకు టోర్లు మేము వేసుకొని ఇక్కడ లేదా ఉండాలనేసి ఈ రోజే చేద్దాం మీటింగ్ కండక్ట్ చేద్దామంటే వాళ్ళు నర్సులు ఒప్పుకోలేదు సార్. ఈ రోజే అన్నం పీల్చుకొని ఇంటింటికి తిరుగుదాం మేము, నువ్వు క్యాప్ వేసుకో, మేము బదులు నేనైతే నేను వస్తా పదా. అసలు మా ఇంట్లో చిన్న పిల్లలు సార్, వాళ్ళని కూడా ఈ రోజు మన ఊళ్ళో అందరూ కూడా ఎక్కడ పోయింటారు సార్, పోయింటారు నాకు అందరూ ఊళ్ళో ఎందుకంటే ఈ ఘర్షణ జరిగిన వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేస్తారు. ఇటు పక్క అంతా అందరూ ఈ 300 పక్క అంతా 300 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మేము అక్కడ కూర్చోంటే కూడా సార్ అబ్బాయి నవ్వుకొని ఇట్లా మీసం తిప్పి ఊర్లో కూడా మీ కథ చూస్తాము అని చెప్తాను సార్. ఇప్పుడు మీసం తిప్పుకొని వాడు మరుగు దెబ్బ కొట్టినాడమ్మా. మగోడైతే ఎదురుగా ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది పిలుచుకుంటాడో పిలుచుకొచ్చుకోండి. మేము సిద్ధమే దానికి. మేము ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి కానీ మేము దీని గురించి కేసు రిఫర్ చేసుకోవాలనేసి కానీ మాకు సిద్ధాంతం లేదు సార్. ఇది కేసు మాకు అవసరం లేని పని. కేసు పెట్టాల్సింది వాడు కడతాడా కట్టడా మన ఇష్టము అంటే స్టేట్మెంట్ రాస్తున్నారు కాబట్టి కట్టుకొని కట్టుకోవాలి దాన్ని వదిలి ఇదేదో గలాటా చేస్తే ఊర్లో లేకపోకుండా ఉండడం అనేది వాళ్ళ అవినేతి అంతే కదా. అవన్నీ వాళ్ళ అవివేకం. కానీ అందులో ఒడ్డూరులో వాడు ఏం చేసేది అది చిన్నప్పటి నుంచి ఒడ్డూరు అంటే మనకు సొంత లెక్క. స్వచ్ఛందంగానే వస్తారు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అంతే. వాడు మార్చాలనే వాడి జీవితం సరిపోతుంది. మార్చాలి అది వదిలే ముందు ఇది బాగా చేసుకో. సపరేట్గా 2 రోజులు రెస్ట్ తీసుకొని చూసుకోరా, ఇవ్వాల్సింది పోలీసుకి ఏమి జరిగిందో అది ఇచ్చేసేయండి. అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేసేయండి. వాడు ఏం చేస్తాడో వాడిని వదిలేయండి. జరిగిండేది ఇదే. న్యాయం చేస్తే న్యాయం చేయాలి, చేయకపోతే కూడా ఏం పీకేదండి. నెలలో ఏం పీకేది మనోళ్ళు అంటే ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది మనం చేస్తాం, మనం చేయాల్సింది మనం చేస్తాము. మన దాని ప్రకారం మళ్ళీ ఏం చేయాలా, రేపు తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది మళ్ళీ దాని గురించి పెట్టాలి. మాట్లాడే సందర్భంలో మనం ఊళ్ళోకి పోవాలా, ఓటర్లు కలవాలా, వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళకి మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి. దాన్ని అడుక్కునేదానికి అవకాశం లేకుండా ఒక రోజు చేసినంత మాత్రం మనుషులు ఈరోజు ఆగినాము, రేపు పోతాము, రేపు అయితే మొన్న వస్తారు. వాళ్ళు ఏం చేయలేదు. మీరేం టెన్షన్ తీసుకోవద్దు, ఓపిక నిదానంగా ఎగ్జామ్ ప్రతి ఒక్కరు అట్లే వాళ్ళ పార్టీ వాళ్ళే ఏ పార్టీ వాళ్ళకి అర్థమవుతుందని పక్కన పెట్టి ప్రోగ్రామ్ వాళ్ళు కాదు, ప్రోగ్రామ్ వాళ్ళు. మనం ఊర్లో వెళ్ళిపోతాం. మనం ఊర్లో వెళ్ళిపోయినప్పుడు గలాట జరిగింది, మన ఊర్లో వెళ్ళిపోయినప్పుడు రద్దు జరిగింది, మనం పోయి వాళ్ళ మీద పడం కదా. మనం మళ్ళీ పోనేకుండా చేసింది వాడనేది సామాన్యంగా ఆలోచించేవాడికి ఊరికైనా అసభ్యమైన మాటలు.
చూసినారు. చెప్పలేము. దానివల్ల మనం అప్పుడు కూడా చాలా ఏమీ కాదు, కొంచెం ఓపికగా ఉండండి. ఏమైంది 4 రోజులు ఏమైంది? అట్లనే ఏమో చంపని కొడితే ఇంకో చంప చూపించమని చెప్పను నేను. కొంచెం మన పని కదా, కొంచెం ఓపికగా ఉండండి. ఏం కాదు, అసలు దాని గురించి వదిలే జరిగింది వదిలేదు. జరిగేది జరుగుతుంది, ఏం జరుగుతుందో జరుగుతుందో అని చెప్పేసి రండి. భవిష్యత్తు ఏం జరుగుతుందో దాని పని మీరేం టెన్షన్ తీసుకోకండి. కొంచెం నిదానంగా ఉండి చూసుకొని ఊళ్ళోకి వచ్చేయండి. అయిపోతానని చెప్పండి. ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఊళ్ళోకి ఫిక్స్ అయిపోయి చెప్తే ఊళ్ళోకి వస్తాను. పంచాయతీని ఒక రోజు పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే గ్యాప్లో నువ్వు ముందు రెడీ అయితే ఎప్పుడు కావాలంటే నేను చెప్తాను. తీసుకొని కొంచెం తీసుకొని ముందు రెడీగా మీరేమి ఆత్రపడద్దండి. మనం తప్పు చేయలేదు. మనం పోయింది ఆ ఊర్లో ప్రోగ్రాం మంది. ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లోకి. అర్థమైనా? మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గీరు మిందేసుకోవడం అనవసరంగా. ఊర్లోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అది అర్థమవుతుందా? ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి, మనకు కాదు. ఈరోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం రేపు రానా? రేపు రాకపోతే మొన్నాడు రానా? మమ్మల్ని ఒడ్డూరులోకి రానియకుండా అంత మొగోడు లేడు, అంత అవసరము లేదు. వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళు అనుకంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవ్వెక్కినాయి. ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టిపోరు, అది నాకు తెలుసు. అర్థమైనా? అంత నీ దగ్గర ఉండింది 100%. రెండు నన్ను వదలరు, తెలుగుదేశం పార్టీని వదలరు. కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి. ఈ 2 రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకొని రాని, 2 రోజులు డిశ్చార్జ్ రాని, నేను మళ్ళీ వస్తాను ఊర్లోకి. ఊర్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాను. కాబట్టి మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయొద్దండి. అర్థం కదా? శాంతంగా ఉండండి. అన్నీ మంచిగా జరుగుతాయి. టైం దగ్గరికి వచ్చింది. పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి. పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది. కాబట్టి వాళ్ళకి పొయ్యే కాలం వచ్చింది అని అర్థమైపోయింది. వాళ్ళకి జెండాలు కట్టుకుని మేమేం పోము. మా జెండా నువ్వు ఏమీ మాట్లాడద్దు. నువ్వు వాడి జెండా వద్దు, మన జెండా వద్దు. మీరు ఏమి మాట్లాడదని మీ పాటికి మీరు హాయిగా ఉండండి. వాళ్ళు రాని, మళ్ళీ నేను వస్తా ఊర్లోకి. వాళ్ళు కొంచెం తయారై 2 రోజులు గ్యాప్ తీసుకొని రాని, ఆ లోపల నేను ఊర్లోకి వస్తా. మళ్ళీ ఊర్లో తిరిగేటప్పుడు చెప్తాను నేను. లేదు 2 రోజులు ఉండమంటున్నాను. ఉండమంటే డాక్టర్తో మాట్లాడినా ఒక రోజు ఉండేయండి సార్, 2 రోజులు ఉండేలే. వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు. అర్థమైనా? రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి, రేపు పంపిస్తే రేపు పంపించినాయి. వచ్చినా కూడా 2 రోజులు ఇంటికాడ ఉండి 2 రోజుల తర్వాత నేను వస్తాను. పెట్టుకోవాలి కదా. ఎట్లా మండలం తిరుగుతూ ఉన్నాయి కదా. ఈ రోజు తిరిగేది రేపు తిరుగుతుంది, అంతే కదా. ఏముంది తేడా? కాబట్టి ఏదో మధ్యలో పెడతాను. ఏం అరేంజ్మెంట్స్ పోదమ్మా ఒడ్డూరులో పోయి చెప్పేసి ఇంటింటికి పోయి దండం పెట్టుకొని పోయే పనికి ఏముండదు. సొంత ఇంట్లో పోయి దండం పెట్టుకొని పోయేదానికి ఏముండదు. అంత లేదులే. ఊర్లో నేను పండగ వాతావరణం లాగా ఉంది సార్. అవంతా చేస్తా ఉంటే రంగ పండుగ లాగా పిల్లలు పెద్దోళ్ళు అంతా సైకిళ్ళు కూడా సార్ పిల్లలు జెండాలు కట్టుకొని అది అట్లనే ఉంటుందమ్మా. ఇంటింటికి కూడా ఆడాలి సార్. ఇది అమరన్న వస్తున్నారు, జెండాలు కట్టుకుంటారు. ఈ మా ఇంటి ఒక్కొక్క వీధికి వాళ్ళు పక్కగా ప్లాన్ చేస్తారు. పని పోతారు కూడా వాళ్ళ కర్మలే. దీనికి ఒకే మాట చెప్తా ఉన్నా. పొయ్యే కాలం వచ్చినోనికి ఇట్లనే ఉంటుంది. పొయ్యే కాలం వచ్చింది వదిలేయండి.